వెల్కమ్ టు యూఐటీ. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు టీపీసీసీ మెంబర్, సీనియర్ కాంగ్రెస్ లీడర్, హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్ కేడెం లింగమూర్తి గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం అసలు హుస్నాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితుల గురించి, 6 గ్యారంటీల అమలు గురించి ఆయనతోనైతే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అసలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బీసీ కులాల గురించి ఏం చెప్తారన్నారు? నమస్కారం. యువ టీవీ వారికి, ప్రేక్షకులకు, జనానికి అందరికీ ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా బీసీ జన గణన గురించి 1931లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిందనే ఒక చరిత్రక ఆధారాల ప్రకారం తెలుస్తుంది. అప్పుడు 30, 31, 32 మొదటి రౌండ్ టేబుల్, రెండో రౌండ్ టేబుల్, మూడో రౌండ్ టేబుల్ సమావేశాలు నడుతున్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు అవసరం లేదు ఈ బీసీ జనగణన అనేది, మాకు దేశానికి స్వతంత్రం కావాలనే ఒక కాన్సెప్ట్ మీద ఉద్యమించి దాన్ని ఆపేరు కావచ్చు. అది మొత్తానికి కొంత ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు భారత రాజ్యాంగం నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసింది. ఎందుకంటే ఈ అడవులల్లో ఎస్టీలు ఉంటారు, ఇక ఊళ్ళనే ఉండేటువంటి ఎస్సీలు అస్పృశ్యతకు, అంటరాంతనానికి చాలా దూరంగా పెట్టబడుతున్నారు అనేటువంటి బాధతోని వీళ్ళకి హక్కులు కలిగించిండు రాజ్యాంగంలో ఆర్టికల్ 17 ప్రకారం. ఇవన్నీ వచ్చినాయి. మొన్న రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి 2-3 సార్లు ప్రచారానికి వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఇచ్చేటువంటి అవకాశాలను తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత ఉంటారో వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా, విద్యాపరమైనటువంటి అవకాశాలు, తర్వాత ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు, వ్యాపారపరమైనటువంటి అవకాశాలు కల్పించాలని, జన కుల గణన చేయాలి అనేటువంటి ఆలోచన చేసి ఆ ఇచ్చిన హామీ ప్రకారం మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసారు. లక్లీ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకర్ అన్న బీసీ వెల్ఫేర్ మంత్రి అయ్యిండు. సో తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యిండు. ఆయన నాయకత్వంలోనే ఆ బిల్లు పెట్టబడ్డది. చాలా ప్రయోజనం ఉంటుంది ఈ దేశంలో. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఓసీలలో కూడా ఆర్థికంగా ఇబ్బందులకు ఉండేటువంటి వాళ్ళని కూడా వాళ్ళకి ఎట్లా ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా వాళ్ళని ఎదగడానికో, వాళ్ళకు ఒక బలాన్ని కలిగేయడానికి, వాళ్ళని ఆసరా కలిగేయడానికి ఎట్లా చేయాలన్నది కూడా ప్రభుత్వ ఆలోచన. దీన్ని నచ్చని, పరోక్షంగా ప్రజలందరూ మంచి జరిగితే అందరు తెలివికళ్ళు అవుతారు అనేటువంటి ఆలోచనతో నచ్చని పార్టీలు కొద్దిగా ఆవేశంగా మాట్లాడతారు. మరి ఫలించేది అదొక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం. అది రాహుల్ గాంధీ బాగా దేశంలో తిరుగుతాడు కాబట్టి ఆయనకు ఆలోచన వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దాన్ని స్వాగతిస్తాను. అందరికీ న్యాయం చేయాలంటాను. అందులో టీఆర్ఎస్ పార్టీలకు చేయొద్దు, బీజేపీలో చేయొద్దు, వేరే పార్టీలకు చేయొద్దు, కాంగ్రెస్ వాళ్ళకి చేయాలనేది కాదు. అందరికీ మంచి జరుగుతుంది. కాంగ్రెస్ అంటే అందరిది కాబట్టి ఈ ప్రయత్నం చేస్తారు. హుస్నాబాద్‌లో పరిస్థితులను చూసుకున్నట్టయితే మనం ప్రస్తుతం ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే హుస్నాబాద్‌లో మొన్నటి నుంచి అయితే నెలకొన్నాయి. దీనిపై మీరు ఏం చెప్తారన్న? నేను 1984, 85 నుంచి కాంగ్రెస్ కార్యకర్తను. అప్పుడు నాకు 19-20 ఏళ్ళ వయసు ఉండే. అప్పుడు ఇందిరాగాంధీ గారు హత్య చేయబడ్డారు. ఆ రోజు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మారిపోయినా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల్లో ఇలాంటి వాతావరణం ఈనాడు రాలేదు. మరి హుస్నాబాద్నే వేడెక్కిస్తాండ్రు మీరు అని నిన్న బండి సంజయ్ గారు అన్నారు. హుస్నాబాద్ని వేడెక్కించు కాదు, ఆయన ప్రజా సంగ్రామ యాత్ర అనేది చేసిండు 5-6 నెలల క్రితం. ప్రజా చైతన్య యాత్ర చేయి. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులను ప్రజలకు చూపిస్తా, సామాజికంగా అవిటి పరిష్కారం ఎట్లా చేయాలో చైతన్యం చేస్తాను యాత్ర చేయి. ఇప్పుడు ప్రజా హిత కార్యక్రమాన్ని పెట్టిండు. దాంట్లో 26, 27 హుస్నాబాద్ కోయడ వచ్చిండు, చిగురుమాడ వచ్చిండు, ఓమని పిల్ల పడుకున్నాడు, మళ్ళీ హుస్నాబాద్కి వచ్చిండు. నేను హుస్నాబాద్లో మాట్లాడిండు. ప్రజాహిత యాత్రలో పాల్గొని, ప్రజాహితం అంటే ఏంది? ప్రజలకు మంచి చేసుడు కదా. మంచి చేసుడు అంటే ఏంది? బ్రతికున్న వాళ్ళకి చనిపోయినట్టు, చనిపోయిన వాళ్ళకి బ్రతికున్నట్టు చెప్పడా. పొన్నం ప్రోగ్రాంలో వాళ్ళ అమ్మ చనిపోయింది అంటాడు, ఆమె ఆత్మ శాంతించాలంటాడు, ఆమె బాధపడుతుంది అంటాడు. మళ్ళీ ఎవరో పక్క నుండి చెప్పగానే వాళ్ళ నాయన చనిపోయాడు, వాళ్ళ నాయన కూడా బాధపడతాడు, వాళ్ళ ఇసొంటి కొడుకుని ఎందుకు కన్నా అని ఆయన విచారపడతాడు, వాళ్ళ అమ్మ మీద కూడా బాధపడతాడు. ఇటువంటి కార్యక్రమాలు ఆ స్థాయిలో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓట్ల రాజకీయం కోసం చేస్తుండని చెప్పడానికి ఇదంతా నిదర్శనం. కరెక్ట్గా చెప్పాలంటే బండి సంజయ్ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలి, ఆయన ఒక ఎంపీ అయినాక ఆయన ఏం చేయగలిగిండో చెప్పాలి.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదో చెప్పాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో చెప్పాలి, ఏం చేయలేదో చెప్పాలి. డిసెంబరు 7 నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంకా 3వ నెలే కాలేదు, 90 రోజులే కాలేదు. కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తూ ఉంటారు. 6 గ్యారంటీలు లేవంటారు, ఏదో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అంటారు. ఎలక్షన్ నోటిఫికేషన్ 6 నెలలు వస్తుందా? నెల రోజులే ఉంటుంది. ఇప్పటికే నిన్ననే 4 గ్యారంటీలు అయినాయి. నిన్న 2 ప్రకటించారు. ఒకటి గ్యాస్ 500కు, తర్వాత 200 యూనిట్లది. అంతకుముందు 2 ప్రకటించారు. పోయిన డిసెంబర్ 9 నాడు అవి ఒక ఫ్రీ బస్సు, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ. 4 గ్యారంటీలు రానే వచ్చినాయి. దానికంట ప్రకటించారట, ప్రజలకు ఇబ్బంది అవుతుందట. ప్రజలకు ఇబ్బంది అయితే కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది. 6 గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇయ్యలేకపోతే కాంగ్రెసే ప్రజల మధ్య విమర్శలకు గురవుతుంది. మనం ఇస్తామన్న బండి సంజయ్ అంటే ఆయన అనాలోచితమైనటువంటి ప్రకటనలు చేస్తాడు. పాదయాత్ర పేరు అది, ఊళ్ళోనేమో పాదయాత్ర చేస్తాడు, ఊరవతలనేమో రథయాత్ర చేస్తాడు, వెహికల్గా పోతాడు. ఇది పాదయాత్రనా, రథయాత్రనా, ప్రజా హితయాత్రనా, ప్రజలను గందరగోళపరిచే యాత్రనా? అది ప్రజలే ఆలోచిస్తారు, ప్రజలే చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎమర్జెన్సీ రోజులు వస్తాయి, ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎన్నికటి రోజులు వస్తాయని చెప్పి కూడా నిన్న బండి సంజయ్ గారు చెప్పిన పరిస్థితి ఉంది. దాని గురించి మీరు చెప్తారు. 1975 నుంచి 1977 వరకు ఇందిరాగాంధీ భారతదేశంలో ఒక ప్రత్యేక పరిస్థితులలో ఎమర్జెన్సీ పెట్టింది. 2 సంవత్సరాలు 2-3 నెలలు పెట్టింది. ఆమె ఈ ఎమర్జెన్సీ పెట్టేప్పటికీ కేంద్రంలో, రాష్ట్రంలో చాలా అలజడులు జరుగుతున్నాయి. దాని మీద పెట్టింది. పెట్టిన తర్వాత అది ఒక 40-50 ఏళ్ళ ముచ్చట. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ 10 ఏళ్ళల్లో ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ కన్నా 100 రెట్ల ఎమర్జెన్సీలో మనం బతుకుతున్నాం. నేను పోయి వారానికి ఒకసారి ఏదో కార్యక్రమం మీద అంబేద్కర్ విగ్రహానికి దండేస్తే ఫోటోలు తీస్తాను పోలీసులు వచ్చి. అంటే ఎమర్జెన్సీ కన్నా ఒక 100 రెట్లు ఎక్కువ ఉన్నట్టే కదా. పేరు ఆమె ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టచ్చు, వీళ్ళు ఎమర్జెన్సీ పెట్టలే కానీ ప్రకటించిన ఎమర్జెన్సీలో బతుకుతున్నాం మనం అని నా అభిప్రాయం వ్యక్తం చేస్తూ, ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల ఆర్థిక పథకం తీసుకొచ్చింది. ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చింది, ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది. మొత్తం భారతదేశంలో సామాన్య ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కలిగించింది. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం అని ప్రపంచంలో చెప్తా అంటే వీళ్ళు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది మళ్ళీ పెడుతుంది అంటే మళ్ళీ ఎందుకు పెడుతుంది? అసలు సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఆమె దేశవ్యాప్తంగా పెట్టింది కావచ్చు. ప్రత్యేకంగా మరి ఆమె నాయకత్వంలో పంజాబ్లో మరి స్వర్ణ దేవాలయంలో మొత్తం సిక్కు తీవ్రవాళ్ళు పోతే కూడా వాళ్ళందరూ బయటకు వచ్చేటట్టు కూడా బ్లూ స్టార్ ఆపరేషన్ చేయించింది కదా. మరి ఆమె నాయకత్వంలో భారతదేశంలో ప్రొక్లాన్ల అణు విద్యుత్ కేంద్రం పెట్టించి ప్రయోగం చేసింది కదా. మరి అవి భారతదేశానికి ఎన్నో ప్రెస్టేజ్, భారతదేశానికి ఎంతో బలాన్ని తీసుకొచ్చినాయి కదా. బలాన్ని తీసుకొచ్చినాయి చెప్పు, కానీ ఎమర్జెన్సీ చెప్తే వాళ్ళకి నష్టమైంది. ఏమైనా కరీంనగర్ జిల్లాలో వాళ్ళకి నష్టమైందా, లేకపోతే కరీంనగర్ ప్రాంత వాళ్ళకి వాళ్ళకి నష్టమైందా? దేశం కోసం పెట్టింది కావచ్చు. వేల ముచ్చట ఇప్పుడు చెప్పి మళ్ళీ దేవుని పేరు చెప్పి మళ్ళీ ఓట్లాడి మళ్ళీ గందరగోళపరుస్తారా? మళ్ళీ గ్యారంటీలు అమలులో పార్లమెంట్ ఎన్నికల సాకు చూపెట్టుకొని 6 గ్యారంటీల అమలును ఆపుతారని చెప్పి కూడా ప్రతిపక్షాలు ఉంటున్నాయి. నిన్న బండి సంజయ్ గారు కూడా అన్నది. దాని గురించి 6 గ్యారంటీలు అంటే మార్చి 12 నాడు నోటిఫికేషన్ వస్తుందంటారు పార్లమెంట్ ఎన్నికలకు. ఒక నెల రోజులనే కదా. మొత్తం మనం అసెంబ్లీ ఎన్నికలు చూసినాం కదా. అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరు 3 నాడు ఓట్ల లెక్కింపు అయింది, 9 నాడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, నవంబర్ 30 నాడు ఓట్లు అయినాయి. నెల రోజులకి 5 ఏళ్ళ 6 గ్యారంటీలు పక్కపోతే 6 గ్యారంటీలు 100% కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ చేతిలో పెట్టిపోతే ఆయన 10 ఏళ్ళు పాలించి అన్ని రంధ్రాలు పడే ప్రాజెక్టులు, రంధ్రాలు పడే బ్రిడ్జీలు, రంధ్రాలు పడే ఉరిసే యాగిరిగుట్ట దేవాలయం, కరీంనగర్లో ఈ తీగల వంతెన ఏడికట్టి పలిపోయేది కట్టి, హైదరాబాద్లో కూలిపోయేది కట్టి, తర్వాత ఉస్మానియా హాస్పిటల్ అంతా కురిసేది కట్టి, ఏదైనా మంచి కట్టలే కదా. ఆయన మళ్ళీ 6,70,000 కోట్ల అప్పు తెలంగాణ రాష్ట్రం మీద పెట్టి పోతే వీళ్ళు వచ్చి కూడా ఈ 2-3 నెలల ఇబ్బందుల పాడైన కాంగ్రెస్ వాళ్ళు ఒక ఆర్థిక క్రమశిక్షణతో పాత కార్లనైనా వాడుతూ 4 గ్యారంటీలు నిన్న ప్రకటించారు కదా. అంటే ఇప్పుడు 6 గ్యారంటీలను 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఇప్పుడు మాట దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఎందుకు 100 రోజులు కాకపోతే 110 రోజులు అవుతాయి, 120 రోజులు అవుతాయి కావచ్చు. మరి ఆడ 16,000, 20,000
మిగులు బడ్జెట్ పెట్టి ఇవ్వగలిగినప్పుడు 6,70,000 అప్పు ఇచ్చినప్పుడు మరి 6 గ్యారెంటీలు అవసరమైతే ఓ నెల 10 రోజులు వెనక ముందు అవుతాయి. వెనక ముందు అయిందని అంత సీరియస్గా ప్రజలు తీసుకున్నప్పుడు దాన్ని మీరెందుకు దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీరు కాంగ్రెస్ గ్యారెంటీలు ఇచ్చిందబ్బా ప్రజలకు చైతన్యం కాంగ్రెస్ వాళ్ళకు గౌరవం ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ వాళ్ళే అది ప్రజలు మాకు ఇస్తామన్నప్పుడు ఇవ్వలేదనేటువంటి ఆలోచన వాళ్ళు చెప్తారు కదా. మీరు బట్టగాల్సి మీ దేశుడు ఎందుకు? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ గానీ, 500కే గ్యాస్ గానీ అంటే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయంట. 100% సక్సెస్ అవుతుంది. మరి 1,150 రూపాయలు కేంద్రంలో గ్యాస్కి ఒక సిలిండర్ పెట్టారు. మన్మోహన్ సింగ్ దిగిపోయేటప్పుడు 10 ఏళ్ల క్రితం 570 రూపాయలు ఉంటాయి. దాన్ని ఏకంగా 4,500 పెంచి 1,150 చేసారు. పెట్రోలియం 56 రూపాయలు 70 రూపాయలు ఉంటాయి, దాన్ని 107 రూపాయలు చేసిండు. డీజిల్ 46 50 రూపాయలు ఉంటాయి, దాన్ని 97 రూపాయలు చేసారు. దాన్ని మరి ఇవన్నీ చేసి ఇన్ని కోట్లు అంటే ఫిరేక్ బార్ మోరీ అంటే మళ్ళీ కూడా మోడీ సర్కారే వస్తుందని వాళ్ళే చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఫిర్ ఏక్ బార్ మోడీ 400 సీట్లు కూడా మేము గెలుస్తాం దానికంటే ఎక్కువ అంటారు. చెప్పుకుంటారు. ఇది వాస్తవంగా చెప్పాలంటే చెప్పుకున్నాడు వేరు. అట్లనే మొన్న కేసీఆర్ కూడా చెప్పుకున్నాడు వాస్తవంగా. మరి ఎందుకు మరి ఏక్ బార్ మోడీ అతడని వీళ్ళు ప్రచారం చేసుకుంటారో అది అర్థమవుతలేదు. స్విస్ బ్యాంకులో నల్లధనం దాచుకున్న వాళ్ళు అందరి పేర్లు చెప్తా ఉన్నారు. 10 ఏళ్ళు అయినా ఒక్క పేరు చెప్పలేదు. మరి ప్రతి వ్యక్తి పేరు మీద భారతదేశంలో ఉండే నువ్వు అప్పుడు 80 కోట్ల 90 కోట్ల జనం ఉండే ప్రతి వ్యక్తి పేరు మీద తల మీద అకౌంట్లో 10-12 లక్షలు 15 లక్షలు దాకా వేస్తున్నారు. 10-12 రూపాయలు కూడా వేయలేదు. అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలను గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు ఒకవేళ బండి సంజయ్ అంటే ఏం చెప్పారంటే నేను ఓడిపోతే మాత్రం కరీంనగర్లో రాజకీయ సన్యాసం తీసుకుంటా, లేకపోతే ఇతరులు తీసుకుంటారా అని చెప్పి సవాల్ చేశారు. ఆయన నాకు మొన్ననే 3వ సారో 4వ సారో కర్నూలు అసెంబ్లీ ఓడిపోయాడు. సరే ఓటములకు గెలుపులకు ఛాలెంజ్లకు సంబంధాలు లేవు. ఆయన ఆవేశపడి ఇట్లా జనాన్ని ఆవేశపరిచి యువకులను ఆవేశపరిచి హిందువులను ఆవేశపరిచి ఇవన్నీ చర్చలు కడతా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? మా రాష్ట్ర నాయకత్వం మా ముఖ్యమంత్రి గారు 10-12 సీట్లు అల్గా గెలుస్తామని చెప్తాను. నిన్ననే కూడా మళ్ళా 2 గ్యారంటీలు మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు మీ 10-12 సీట్లు గెలుస్తామని చెప్పి 100% కాంగ్రెస్ గెలుస్తుంది. దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది, యూపీఏ ప్రభుత్వం వస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం రాదు. మళ్ళీ ఒకసారి ప్రధాని మోడీ అయితే దేశం చాలా ఇబ్బందులకు గురవుతుంది.